హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య ప్రతాప్ వ్లాగ్స్. సో మేమైతే ఈరోజు చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాము. ఎందుకంటే యూనిట్లో వాళ్ళైతే అడిగారనమాట. యూనిట్లో కొంతమంది సింగిల్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే అడిగారనమాట, బిర్యానీ చేసి పంపియండి, తినాలనిపిస్తుంది అనేసి. సో మనమైతే ఇంట్లో చేసుకొని తినగలము, సింగిల్ మెంబర్స్కి అయితే దొరకదు కదండి. అందుకనేసి వాళ్ళు తెచ్చుకుంటే బయట తెచ్చుకోవాలి, బయట తెచ్చుకున్న మన ఆంధ్ర టేస్ట్ అయితే రాదు కదా. సో అందుకనేసి అడిగారంట ప్రతాప్తో, అందుకనేసి నేను ఇక్కడైతే వాళ్ళ కోసం చేస్తున్నాను చికెన్ బిర్యానీ అయితే. సో ఫస్ట్ అయితే నేను చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకున్నాను, ఆ తర్వాత రైస్కి పెట్టేసా. తర్వాత ఇంకా ఒక పక్క రైస్ అయితే ఉడుకుతుంది, ఇంకో పక్క అయితే ఇంకా బిర్యానీకి అయితే స్టార్ట్ చేసేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయనండి, డైరెక్ట్ ఇట్లానే తిరువాతలోనే పెట్టేసుకుంటాను ఆనియన్స్. మరీ సపరేట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే నాకు ఎందుకో అంతగా నచ్చదు టేస్ట్. రైస్ అయితే ఉడికిపోయింది. సో రైస్ అయిపోయింది కాబట్టి ఇంకా నేనైతే మా కోసం అయితే చికెన్ కర్రీకి అయితే పెట్టేసుకున్నాను నేను ఇక్కడ. వాళ్ళ కోసం వచ్చేసి బిర్యానీను రైతా అయితే చేశాను. ఇంకా మాకైతే చికెన్ కర్రీ ప్లస్ దోశలు వేసుకుంటే సరిపోద్దులే అనేసి అయితే నేను ఇక్కడ చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. పాపం ఎప్పుడూ అయితే అడగరండి, ఎప్పుడో ఒకసారి వాళ్ళకి తినాలనిపించినప్పుడు సండే అట్లా ఎప్పుడన్నా మంత్లీ వన్స్ లేదంటే 2 సార్లు అడుగుతారు అంతే. అడిగితే దోశలు అడుగుతారు, లేదంటే ఇలా చికెన్ బిర్యానీ అయితే అడుగుతారు వాళ్ళు చేసిమ్మని. ఇంకా నేను అయితే అర్థం చేసుకుంటాను, ఎందుకంటే ప్రతాప్ కూడా సింగిల్ మెంబర్గా ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది అని అంటూ ఉంటాడు, నాకు బాధ వేస్తుంది. అందుకు ఇంకా వాళ్ళకి దగ్గర లేనప్పుడు మనమే కదా చేసి పెట్టాలి. అందుకనేసి అప్పుడప్పుడు ఇలా అయితే చేసి పంపిస్తాను నేనైతే యూనిట్కి. ఏదైనా స్పెషల్స్ చేసినప్పుడు, ఎప్పుడైనా పండగలప్పుడు, ఎక్కువ మందికి కాదు కానీ జస్ట్ ఒక 4-5 మెంబర్స్కి అంటూ పంపిస్తాను అన్నమాట. ఇంకా బిర్యానీ అయితే అయిపోయిందండి. బిర్యానీ అయిపోయాక నేను ఇంకా కలిపేసి ఇంకా రైతాకు కూడా చేసేసి పంపించేశాను. ఓకే అండి, మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా, బాయ్.